కవిత ఏమో అటు హరీష్ రావు వెనక సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. కానీ కవిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లైన్లో ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వాదిస్తున్నారు. సో ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి? కవిత ప్రెస్ మీట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? పూర్తి డీటెయిల్స్ శేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. శేఖర్ని అడుగుదాం. శేఖర్ చెప్పండి, చూస్తున్నావు కంప్లీట్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సమీపిస్తున్న వేళ కవిత చేస్తున్న కామెంట్స్ కొంతవరకు కాంగ్రెస్కి లాభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఖచ్చితంగా కవిత సంచలనమైనటువంటి కామెంట్స్ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఇంకా సిబిఐ ఎంక్వైరీ వెయ్యలేదు రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఈ లోపే సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి 24 గంటల లోపే కవిత చేసినటువంటి కామెంట్స్ మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసుకుంటూ వస్తూనే ఉంది. ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం బూచి పేరుతో విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉంది. గతంలో అపోజిషన్ లో ఉన్నటువంటి సందర్భంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లా పనిచేస్తుంది అన్నటువంటి కామెంట్స్ వాళ్ళు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విచారణ కమిషన్ వేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నటువంటి కామెంట్స్ కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు. ఇక కవిత ఏవైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్స్ కవిత చేయడం వెనుక ఎవరున్నారన్నది వేరే అంశం అయితే, బీఆర్ఎస్ లైన్లోనే కాంగ్రెస్ లైన్ అట్లాగే బీజేపీ లైన్లోనే కవిత కామెంట్స్ ఉన్నాయన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. కవిత రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధం దొరికింది. ఇంట్లో వచ్చినటువంటి విభేదాల వల్ల కావచ్చు, లేదంటే పార్టీలో వచ్చినటువంటి విభేదాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అనుకుంటా ఉన్నారు. సాధారణంగా నిన్నటి వరకు కూడా కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, కాళేశ్వరం కమిషన్ అంతా కూడా ట్రాష్గా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది. కానీ ప్రస్తుతం కవిత పేర్లను పెట్టి సంతోష్ రావు మెగాకు సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, అట్లాగే హరీష్ రావు పేర్లను ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చారో ఆమె డైరెక్ట్గా కామెంట్స్ చేశారో అవినీతి జరిగింది అన్నటువంటి విషయాన్ని కవిత కామెంట్స్ రూపంలో బయటకు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఖచ్చితంగా అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి ఇవే కామెంట్స్ను కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయుధంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయినింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కవిత మరొక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. హరీష్ రావు సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా చేశారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి కొంత దూరంగా వ్యవహరిస్తున్నారో, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడైతే నడుచుకుంటా ఉన్నారో అప్పుడు కవిత వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు అన్నటువంటి చర్చ బయట జరిగింది. అటు రాజకీయ వర్గాల్లో జరిగింది, సోషల్ మీడియా వేదికగా జరిగింది. కానీ ఇప్పుడు కవితనే రివర్స్ అటాక్ చేశారు. హరీష్ రావు వెనుక సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నటువంటి కామెంట్స్ చేయడంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్స్ని ఎట్లా తీసుకుంటుంది, ఆ కామెంట్స్ మీద ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ కవిత కామెంట్స్ ఏ రకంగా చూసినా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు చాలా మేలు జరిగే విధంగానే, ఆయుధం దొరికిన విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి కవిత చేసినటువంటి కామెంట్స్ను ఆయుధంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కూడా అటు కేసీఆర్ మీద అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అటాక్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీ వేయడం వెనుక కూడా ఆంతర్యం ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆమె ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయం మీద బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా కవిత కామెంట్స్ కొంత సంచలనంగానే మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం వెలువడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. నిన్నటి వరకు కాళేశ్వరం పర్టిక్యులర్ గా కాళేశ్వరం విషయంలో కవిత చేసిన కామెంట్స్, ఇన్నాళ్ళు అవినీతి జరిగింది అనేది ఒకటి కాంగ్రెస్ వాదనగా మనకు కనిపించింది. బీఆర్ఎస్ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు లైన్ క్రాస్ చేశారు కవిత, బయటకు వచ్చి అవినీతి జరిగింది, అవినీతి కారణం హరీష్ రావు, అందుకే పోర్ట్ఫోలియో కూడా ఇవ్వలేదు, అదే పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అనే కామెంట్ కూడా కవిత నుంచి మనకు కనిపించింది. సెకండ్ టర్మ్ లో హరీష్ రావుకి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వకపోవడం పైన
ఎస్ ఖచ్చితంగా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగింది. మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విధి విధానాలు తెరమీదికి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యేంత వరకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కర్త కర్మ క్రియ అంతా కూడా హరీష్ రావు ఆధ్వర్యంలోనే జరిగాయి. ఏదైనా రివ్యూకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, డిసిషన్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ అభిప్రాయాలు, కేసీఆర్ యొక్క ఆదేశాలు ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగిందంతా కూడా పనులన్నీ హరీష్ రావు ఆధ్వర్యంలోనే జరిగాయి. అప్పుడున్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు కావచ్చు, గవర్నర్ లాంటి వ్యక్తులు కూడా కాళేశ్వరరావు అన్నటువంటి పేరును హరీష్ రావుతో పిలిచినటువంటి సందర్భము. దాని తర్వాత సడన్గా సెకండ్ గవర్నమెంట్ ఏర్పడము, హరీష్ రావును చాలా రోజులు దాదాపు 6-7 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ చేయకపోవడము, హరీష్ రావుకు క్యాబినెట్లో చోటు కల్పించకపోవడము, దాని తర్వాత మళ్ళీ చోటు కల్పించినటువంటి సందర్భము. ఆ సందర్భంలోనే చాలా చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించినటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు జరిగాయి. దానివల్లనే కేసీఆర్ ఆయనను దూరం పెట్టారు అన్నటువంటి చర్చ కూడా జరిగింది. ఇవన్నీ విషయాలను ఇప్పుడు మళ్ళీ కవిత తెర మీదకి తీసుకొచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ పూర్తి స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో దూరం పెట్టినటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఎందుకు దగ్గర తీయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల మీద కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక పెద్ద ఆయుధమే దొరికింది. మాకు కౌంటర్ అటాక్ చేయడానికి, అవినీతి జరిగిందని చెప్పుకోవడానికి కవితే నిదర్శనం అన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నాయకులు ఉన్నారు. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.